ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక ప్రైవేటు ఉద్యోగి, ఒక సాధారణ మధ్య తరగతి తమ జీవితంలో ఒక ఇల్లు కొనుక్కోగలుగుతారు. అది చాలా గ్రేట్. లేదా ఒక స్థలం కొనుక్కోగలుగుతారు. చాలా గ్రేట్. తమ జీవిత కాలపు సంపాదనతో ఆ మాత్రం మాత్రమే ఎఫర్ట్ చేయగలుగుతారు. అదే ఒక వ్యాపారస్తుడి దగ్గర డబ్బులుంటే 10,00,000 రూపాయల వస్తువుని అవసరమైతే కొనేసేసి నిదానంగా నెలవారీ ఏడాదికి కిస్తీనో, నెలవారీ కిస్తీనో కట్టుకుందాం అనుకుంటాడు. ఎందుకంటే వ్యాపారంలో లాభంలో ఎంతో కొంత ఆ విధంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అనుకుంటాడు. ఇది సహజ సిద్ధమైనటువంటి ఫైనాన్షియల్ సూత్రం. ఈ సూత్రాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలలో చైనాలో వ్యాపారాలు తక్కువైపోయినాయి. పారిశ్రామిక ప్రగతి డౌన్ అయింది. ప్రచారంలో అద్భుతంగా చేసుకుంటున్నారు. కానీ అక్కడి ఉత్పత్తుల వినియోగం యూరప్ దేశాల్లో తగ్గిపోయింది. ఈవెన్ ఐఫోన్ లాంటిది ఇండియాలో తయారు చేసి తీసుకెళ్తున్న వాటికి ప్రయారిటీ అయిపోయింది. బట్టలు లాంటివి ఇండియాలో తయారు చేసిన వాటికి ప్రయారిటీ ఎక్కువైపోయింది. కాకపోతే గంభీర ప్రకటనల ద్వారా మీడియాని మేనేజ్ చేయడం ద్వారా డ్రామా ఆడుతోంది చైనా. వ్యాపారాలు తగ్గేటప్పటికి చేతుల్లో డబ్బులు లేవు. వాస్తవం క్రిందటిసారి వచ్చిన సంక్షోభంతోనే రియల్ ఎస్టేట్ ఎక్కడిదక్కడ స్తంభించిపోయింది. డబ్బులు మన దగ్గర తక్కువ ఉన్నప్పుడు ఆ ఉన్నదాన్ని దాచుకుంటాం కానీ ఖర్చు పెట్టాం. ఆల్రెడీ మొదట్లో కిస్తీలు కట్టిన వాళ్ళు కూడా మిగతా ఫ్లాట్ల కిస్తీ కట్టకుండా వదిలేయడం వల్ల అనేక రియల్ ఎస్టేట్లు సంక్షోభంలో పడ్డటువంటి చూసాం. ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ సంక్షోభం ఇంకా కొలిక్కి రాలేదు. కారణం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండటం.